అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి. నేను మీ యాంకర్ సంగీత. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. కాలుష్యం, దుమ్ము, అలర్జీ వీటి వల్ల ముక్కు దిబ్బడ వంటి సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. ఇవే దీర్ఘకాలికంగా ఉంటే దాన్ని మనం సైనసైటిస్ అంటూ ఉంటాము. మరి ఈ సైనసైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి పరిష్కార మార్గాలు ఏంటి, వీటన్నిటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆరోగ్య రత్న యోగా సుబ్రహ్మణ్యం గారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఈ కాలుష్యం వల్ల, దుమ్ము వల్ల చాలా మందికి ముక్కు బ్లాక్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది మెల్లిమెల్లిగా మొహంలో నొప్పులు అని అంటూ, లేదంటే తలనొప్పి అంటూ దీన్ని సైనసైటిస్కి కూడా దారితీస్తుంది. ఇంకా ఇతర కారణాలు ఏముంటాయి సార్? చాలా మంచి సబ్జెక్ట్ అమ్మా ఇది. ఎందుకంటే చాలామందికి, ఆల్మోస్ట్ అందరికీ ఈ సమస్య ఉంటుంది. కానీ అది ఒక పరాకాష్ట దశకు పోయిన తర్వాతనే వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. జనరల్గా ఎవరు దాన్ని పట్టించుకోరు. ముక్కు సరిగా గాలి ఆడలేదంటే ఏముండాలి, ఏదో ఉంటుందిలే అని అనుకుంటూ ఉంటారు. ముక్కు ఇది చాలా డేంజరస్ డిసీజ్, చాలా డేంజరస్ డిసీజ్. దీన్ని ఎంత డేంజరస్ అంటే ఇది డిప్రెషన్లోకి తీసుకుపోయి వదిలిపెట్టేస్తుంది. ఫస్ట్ అలర్జీతో స్టార్ట్ అవుతుంది. ముక్కులో నీళ్లు కారడము, పొద్దున్నే పూట నిద్ర లేచిన తర్వాత కొంచెం తుమ్ములై రావడము, ఏదైనా ఘాటైన వాసన తగిలిందంటే కొంచెం తుమ్ములు రావడము, దాంతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత తలనొప్పి స్టార్ట్ అవుతుంది, మైగ్రేన్. దీనికి తోడుగా ఆ తర్వాత నిద్ర సరిగా రాదు, ఇన్సోమినియా, నిద్రలేమి, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. దాని తర్వాత ఒక్కోసారి వెర్టిగో కూడా రావచ్చు, తల తిరిగినట్టుగా అది కూడా రావచ్చు. లేదంటే యాంగ్జైటీ రావచ్చు, లేదా డిప్రెషన్ రావచ్చు, లేదా యాంగ్జైటీ డిప్రెషన్ రెండు కలిసి కూడా రావచ్చు. ఆందోళన, గుండెదడ, యాంగ్జైటీ. డిప్రెషన్ అంటే ఆత్మన్యూనతాభావం, అదే చనిపోవడానికి కూడా దారితీస్తుంది. అంటే చివరి స్టేజీ ఈ ఎలర్జీతో స్టార్ట్ అయింది, చివరిలో సూసైడల్ అటెంప్ట్ చేసుకునేంత వరకు తీసుకువెళ్తుంది. అందుకనే నేను ఇట్స్ వెరీ డేంజరస్ డిసీజ్ అని చెప్పేసి అన్నాను. సో ఇటువంటి దీన్ని గుర్తించడం చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది. స్టార్టింగ్లో గుర్తిస్తే ఈజీగా తగ్గిపోతుంది. కానీ యోగాలో అత్యంత అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం ఉంది, యోగాలోనే ఉంది, ఇంక వేరే విధానాల్లో లేదు. అది మన అదృష్టం. ప్రేక్షకులకు ఈరోజు ఈ అదృష్టం ఏంటంటే, ఈ యొక్క సైనసైటిస్ అనే ప్రాబ్లము ఒక జబ్బు కాదు, ఒక దాంతో ప్రారంభమై చివరికి డిప్రెషన్, యాంగ్జైటీలోకి తీసుకుని మనిషిని జీవోత్సవంలాగా బతికేట్టుగా అన్నా చేస్తుంది, లేదంటే విగత జీవులు అయ్యే విధంగా అన్నా చేస్తుంది. కాబట్టి ఇంత ప్రమాదకరమైనటువంటి సమస్య, దానికి యోగా ద్వారా మాత్రమే కంప్లీట్ పరిష్కారం ఉంది, కంప్లీట్ క్యూర్ ఉంది. ఇంకా వేరే వైద్య విధానాల్లో టెంపరీగా దాన్ని రిలీఫ్ చేసేటివి ఉన్నాయి, కానీ ఏ వైద్య విధానం అయినా కానీ కంప్లీట్ క్యూర్ చేసేవి మాత్రం యోగ ప్రక్రియల్లో ఉన్నాయి. నేను దానికి దాదాపు ఒక 20 సంవత్సరాలుగా నేను వైద్యం చేస్తున్నాను. ప్రపంచం మొత్తంలో నాకు విదేశాల వాళ్ళు కూడా నాకు క్లయింట్స్ ఉన్నారు. చాలామందికి కంప్లీట్గా క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దీనికి మెయిన్ కారణాలు అడిగారు మీరు. కారణాలు ఏంటంటే, శరీరంలో ఈ త్రిదోషాలు బ్యాలెన్స్గా లేకపోవడం మెయిన్ కారణం, మొట్టమొదటి కారణం. వాత పిత్త కఫాలు సమంగా ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మ ఇంద్రియాణం స్వస్థేతిభిధీయతే అని చరక సంహితలో ఒక ఆరోగ్యవంతుడి యొక్క లక్షణాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు అంటే సమదోష అంటే దోషాలు సమంగా ఉండాలి, త్రిదోషాలు. వాతపిత్త కఫాలని త్రిదోషాలు అంటారు, దోషాలు సమంగా ఉండాలి. సమదోష సమాగ్నిశ్చ, అగ్ని 3 రకాల అగ్నులు, చాలా రకాల అగ్నులు ఉంటాయి, ముఖ్యంగా 3 రకాల అగ్నులు సమంగా ఉండాలి. ఏంటంటే కామాగ్ని,
జఠరాగ్ని, జ్ఞానాగ్ని, ఈ 3 సమంగా ఉండాలి. సమదోష సమాగ్నిశ్చ. సమధాతు, ధాతువులు రస, రక్త, మాంస, మజ్జ, మేధ, అస్థి, శుక్ర. ఓజస్ అనే అష్టమధాతువు ఉంది, అది కనపడదు. కనపడేటివి 7 ధాతువులు శరీరంలో. రసము అంటే లిక్విడ్స్, ఫ్లూయిడ్స్. రక్తము అంటే రక్తం తెలుసు, రస, రక్త. మాంసము తెలుసు, మజల్, మాంస. మేధ అంటే కొవ్వు. అస్థి అంటే ఎముక. మజ్జ అంటే లోపల బోన్ మ్యారో, బోన్ మ్యారోను మజ్జ అంటారు. తర్వాత శుక్ర లేదా శోణితం. స్త్రీలలో శోణితం ఉంటుంది, పురుషుల్లో శుక్రం ఉంటుంది, వీర్యం అంటారు. తర్వాత అది వజ్రోలి ప్రక్రియతోటి వీర్యస్ఖలనం చేయకుండా గనక నిలబెట్టుకుంటే ఓజస్సుగా మారుతుంది అది. అందుకనే యోగులు, వజ్రోలి ప్రక్రియ తెలిసినటువంటి యోగులు వాళ్ళు ఎప్పుడు కూడా వీర్యవంతులుగా, బలవంతులుగా ఉంటారు. వాళ్ళకు ఓజస్సు అధికంగా ఉంటుంది. సో ఈ సమదోష చెప్పినాం, సమాగ్ని గురించి చెప్పినాం, ధాతువుల గురించి చెప్పినాం. మలక్రియ బాగా జరుగుతూ ఉండాలి. అంటే ఎక్స్క్రెటరీ సిస్టమ్ అంతా బాగుండాలి. ఒంటికి దొడ్డికి కరెక్ట్గా ఫ్రీగా ఉండాలి. మలక్రియ. ప్రసన్నాత్మ అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఇంద్రియాలు అదుపులో ఉండాలి. ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు. చూపుని అదుపులో పెట్టుకోవాలి, చెవులను నాలుగుని అదుపులో పెట్టుకోవాలి, చర్మాన్ని అదుపులో పెట్టుకోవాలి, ముక్కు అంటే ఈ పంచేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని అదుపులో ఉంచాలి. వాటి ఇష్టానుసారం పరిగెట్టకూడదు. ఇష్టానుసారం నాలుగును వదిలేస్తే అది ఏమనేది ఉంటుంది, అది తినాలంటుంది, ఇది తినాలంటుంది. కళ్ళని ఇష్టానుసారంగా వదిలేస్తే అది చూడాలి, ఇది చూడాలి, ఇది ఇట్లా పోయిందంటే మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఇంద్రియాలను మనం ఏ విధంగా అయితే కూర్మము అంటే తాబేలు ఏ విధంగా తన అంగాలన్నింటినీ లోపలికి ఇట్లా ఉపసంహరించుకుంటుందో, విత్డ్రా చేసుకుంటుందో, ఆ విధంగా మనం ఇంద్రియాలని మనం విత్డ్రా చేసుకుని మన నిగ్రహంలో ఉంచుకోవాలి. వాటంతటా అవి వదిలేయకూడదు. ముఖ్యంగా జిహ్వేంద్రియాన్ని, గుహేంద్రియాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అవి 2 ప్రపంచాన్ని సర్వనాశనానికి దారితీస్తాయి అన్నమాట. తన జీవితాన్ని కూడా దుర్భరం చేస్తాయి. ప్రసన్నాత్మ స్వస్థేతి విధీయతే. వాళ్ళు ఎవరైతే ఈ 5 కరెక్ట్గా ఫాలో ఉంటాయో వాళ్ళు ఆరోగ్యవంతులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ 3 దోషాలు మెయిన్ బాగుండాలి. తర్వాత దీనికి సైనసైటిస్కి కారణాలలో చెప్పుకుంటే ముఖ్యంగా ఏసీల్లో పడుకునే వాళ్ళకి వస్తుంది. ప్రప్రథమంగా ఏసీల్లో పడుకునే వాళ్ళకి వస్తుంది. తర్వాత ఏసీ మంచిది అనుకుంటారు. ఏసీ ఎందుకంటే రూమ్ అంతా క్లోజ్డ్ అయిపోయి ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే ఎయిర్ ఫిల్టర్ అయ్యి వస్తుంది అంటారు. ఎయిర్ ఏంది అక్కడ ఫిల్టర్, అదంతా మిథ్య. ఎయిర్ మామూలుగా ఫ్లో అనేది ఇన్ అండ్ అవుట్ ఫ్లో అనేది రూమ్లో ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే క్లోజ్డ్ రూమ్లో ఏసీల్లో ఉంటారో వాళ్ళకి ఈ సమస్య 100% వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, శరీరంలో ఉంటుంది, వాళ్ళకి తెలియకుండా కూడా. సో ఒకటి. రెండవది బయట పొల్యూషన్, అధికమైనటువంటి పొల్యూషన్ బయట. ఇప్పుడు హైదరాబాద్లో, ఢిల్లీ తర్వాత భారతదేశంలో అత్యధికంగా కాలుష్యం ఉండే నగరం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ అని చెప్పేసి ఎక్కడో చదివాను నేను. కాబట్టి జాగ్రత్తగా ఈ పొల్యూషన్కి కొంచెం దూరంగా, పొల్యూషన్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. దాంతోపాటు జలుబు చేసి నెలలో సంవత్సరంలో తరచుగా జలుబులు చేస్తూ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అది సైనస్కి ముందు సిగ్నల్. దాని తర్వాత తుమ్ములు వస్తూ ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. ముక్కు దిబ్బడ ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. నిద్ర పట్టలేదన్నా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. కారణం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి ఉన్నాయని చెప్పేసి అని. సో ఈ ఏ కారణాల చేత వచ్చినా సరే మనకు కారణాలను మనం ప్రివెంట్ చేసుకోలేం. ఎందుకంటే హైదరాబాద్లో ఉండకుండా ఎక్కడికి పోతాం, మనం పోలేం. ఉద్యోగం, ఇల్లు అన్నీ వదిలిపెట్టేసి పోవాలంటే పోలేం. ఏసీ లేకుంటే పడుకోలేం. 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చినప్పుడు ఏసీ లేకుంటే పడుకోలేం, మ్యాండేటరీ. కాబట్టి మనము
ఆయా పరిస్థితుల్లో ఉన్నా కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ మనకు ప్రారంభ దశలోనే మనం యోగా విధానాన్ని అనుసరించి నేను చెప్తాను ఏమేమి చేసుకోవాలనేది పరిష్కార మార్గాల్లో దాన్ని జాగ్రత్తగా డీల్ చేసి దాన్ని తీసేసి పోగొట్టుకోవాలి వెంటనే. ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి, తుమ్ములు తరచుగా తుమ్ములు రావడం జాగ్రత్త పడాలి. ఈ సిమ్టమ్స్ కనిపించినప్పుడే వెంటనే జలనేతి సూత్రనేతి దానికి సంబంధించిన ప్రక్రియలు ఉన్నాయి, అవి చేసుకోవాలి. దాని తర్వాత తరచూ సంవత్సరంలో ఒక 3-4 సార్లు కనుక జలుబు చేసిందంటే అప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇంక ముక్కు దిబ్బడ అలాగే ఉందా, సీజనల్గా వస్తుందా, ఫ్రీక్వెంట్గా. సీజనల్గా యాక్చువల్గా రాదు, ఆరోగ్యవంతమైన వాళ్ళకి జలుబు రాదు ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే. ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకే ఈ సీజనల్గా ఎండ నుంచి చలికి మారేటప్పుడు, చలి నుంచి ఎండకు మారేటప్పుడు, ఋతువుల్ని ఒక్కొక్కరు మారేటప్పుడు మాత్రమే 2 కాలాలు మారేటప్పుడు ఉత్తరాయణంలో ఒకటి దక్షిణాయనంలో ఒకటి వస్తూ ఉంటాయి జలుబులు. కానీ అందరికీ రావు, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి రావు, వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి వస్తాయి. సో సార్ అయితే ఇప్పుడు ఈ సీజనల్గా వస్తూ కూడా అవి దీర్ఘకాలికంగా మారే అవకాశం కూడా మనకు ఉంటుంది కదా సార్? అంటే ఇప్పుడు మనకు ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఈ తరచుగా వస్తూ ఉంటే, అంటే సంవత్సరంలో 2 సార్లు వస్తాయి అనుకుందాం సాధారణంగా, అదే 4 సార్లు వచ్చినాయి, 5 సార్లు వచ్చినాయి, 6 సార్లు వచ్చినాయి, నెలకు ఒకసారి వస్తూ ఉంది జలుబు, అప్పుడు ఖచ్చితంగా వైద్యం దీన్ని జలనేతి సూత్రనేతి నేర్చుకొని దానికి బ్రీతింగ్స్ నేర్చుకొని యోగ ప్రక్రియలు నేర్చుకొని ఖచ్చితంగా దాన్ని పోగొట్టుకోవాలి. ఆ తర్వాత నిద్ర పట్టకపోయినా కూడా ఏమోలే నిద్ర పట్టలేదు ఏముండదు అనిపిస్తే వెంటనే చెక్ చేసుకోవాలి నువ్వు వరుసగా రోజుకు. దానికి అది పెట్టాను నేను, ఒక ఇది బ్రెత్ రిపోర్ట్ అని చెక్ చేసుకునే విధానం. ముక్కు ఇలా బాగా తీసుకొని వదలడం, బాగా ఒక దాంట్లో తర్వాత ఇంకో దాంట్లో బాగా తీసుకొని వదలడం. అలా వదిలినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఏ ముక్కు ఫ్రీ ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు నాకు సూర్యనాడి ఆడుతూ ఉంది, ఏదైనా పని చేయడానికి సూర్యనాడి అవసరం, రెస్ట్ తీసుకోవడానికి చంద్రనాడి అవసరం. ఇది రోజుకు గంటకు ఒకసారి ఇటు నుంచి ఇటు మారుతుంది. ఇప్పుడు ఎంత టైం అయింది, 4 ఇంకొక గంట తర్వాత నాకు చంద్రనాడికి వచ్చేస్తుంది, చంద్రస్వరం ఆడుతూ ఉంటుంది. మళ్ళీ ఒక గంట తర్వాత సూర్యస్వరంలోకి వస్తుంది. ఇలా స్వరం గంటకు ఒకసారి మారుతూ ఉంటుంది. జలుబు చేసినప్పుడు ఆ స్వరం మారదు. ఒక దాంట్లో ఎక్కువగా ఫ్లమ్ చేరిందంటే అది మూసుకుపోయి ఉంటుంది, రెండవది ఒకటే ఎక్కువ ఆడుతుంటుంది. సూర్యనాడి ఒకే నాడి ఎక్కువ ఆడుతుంటుంది. మళ్ళీ ఇటువైపు మారిందంటే ఇక్కడ ఒక 3-4 గంటలు 5-6 గంటలు ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే రజోగుణం, సూర్యనాడి రజోగుణాన్ని పింగళనాడి అంటారు. ఇడ పింగళ సుషుమ్న, సూర్యనాడి చంద్రనాడి బ్రహ్మనాడి. ఆ సూర్యనాడి యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి, ఇది నేను చెప్తాను. చంద్రనాడి లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆయా నాడుల్లో గంటకు ఒకసారి మారకుండా ఎక్కువ సమయం ఉండిందంటే అది ఎదురు యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ వరకు తీసుకువెళ్తుంది, నిద్ర రాదు. ఇప్పుడు ఎందుకు నిద్రకు ఎట్లా దానికి సంబంధం అంటే, ఇప్పుడు నిద్ర సూర్యనాడి అనేది పని చేసేటప్పుడు అవసరం అవుతుంది. ఇప్పుడు నేను పని చేస్తున్నాను అంటే నా బ్రెయిన్ వర్క్ అవుతూ ఉంది, మొత్తం నా ఇంద్రియాలన్నీ కూడా పని చేస్తున్నాయి, అప్పుడు సూర్యనాడి ఆడాలి. సూర్యనాడి ఆడిందంటే కొంచెం ఈగరగా ఎంతూజియాజం ఇవన్నీ ఉంటాయి, ఓపిక అనేది కూడా ఉంటుంది. అదే చంద్రనాడి గనక స్వరము నడుస్తూ ఉంటే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, నిద్ర వస్తుంది, తూగు వస్తుంది. సార్ ఇప్పుడు మనము సైనసైటిస్ గురించి మాట్లాడుతున్నాం, వాటి లక్షణాల గురించి మాట్లాడుతున్నాం సార్. సో మరి సైనసైటిస్లో ఇంకా ఏమేమి లక్షణాలు కనిపిస్తాయి అంటారు? ఈ లక్షణాలు ఇప్పుడు మనం అనుకున్న లక్షణాలతో పాటు మనం తుమ్ములు రావడం, తర్వాత జలుబులు తరచూ జలుబు చేస్తూ ఉండడం, ముక్కు దిబ్బడిగా ముక్కు ద్వారా సరిగా గాలి తీసుకోకపోవడం, ఆ తర్వాత ఒక్కోసారి నోటి గుండా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. నోటి ద్వారా శ్వాస చేయడం వలన గ్యాస్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, అంటే దాని ద్వారా వచ్చేటటువంటిది. ఇలా అనేక ఈ లక్షణాలు, మెయిన్గా ఈ లక్షణాలు కనిపించినప్పుడు నిద్ర సరిగా రాకపోయినా ముక్కు, మనం సింపుల్గా చెప్పాలంటే
గంటకు ఒకసారి మారాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఒకవేళ ఏదైనా ఎక్కువ ఎంతూజియాస్టిక్గా, ఎక్కువ యాంగ్జియస్గా, ఎక్కువ ఉత్సాహంగా పని చేసేటప్పుడు ఒకవేళ రైట్ ఉన్నా కూడా పర్వాలేదు, 1 గంట 2 గంటలు ఉన్నా పర్వాలేదు. అంతకు మించి ఒక స్వరం, సూర్యనాడి కానీ చంద్రనాడి కానీ, సూర్యస్వరం కానీ చంద్రస్వరం కానీ ఏదైనా ఒకటే గనక ఎక్కువసేపు కనుక నడిస్తే దానివల్ల ఈ సమస్య ఉంది అనేది మనం గుర్తించాలి. ఓకే. అంటే ప్రేక్షకులు, యోగా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా మనకు అందుబాటులో మన టీవీ చూసే ప్రేక్షకులకి ఈ విషయం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ఆరోగ్యవంతుడైన వ్యక్తి కూడా 12 ఏళ్ళు దాటిన చిన్న పిల్లల నుంచి 12 సంవత్సరాలకు లోపు ఓకే, ఎందుకంటే వాళ్ళకు జలుబు చేస్తూ ఉంటుంది, కొంచెం ఉంటుంది, దాన్ని పట్టింపు లేదు. 12 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా చిన్నపిల్లల్లో తరచూ జలుబులు చేస్తూ ఉండి ముక్కు ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా నాకు సూర్యస్వరమే నడుస్తూ ఉంది. సో గంట దాటిన తర్వాత మారుతుంది. ఈ విధంగా రోజులో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒక 8 గంటల పాటు మినిమం చెక్ చేసుకొని రాసి పెట్టినామంటే మనకు తెలుస్తుంది గంటకు మారుతుందా. పత్రిజీ గారి సూత్రమైన శ్వాస మీద ధ్యాస అనేది పెట్టమంటారు. సో ఆ శ్వాసను మనం గమనిస్తూ ఉండాలి. శ్వాసను గమనించడం అంటే కూర్చొనే గమనించడం కాదు, నడుస్తూ గమనించవచ్చు, పని చేస్తూ గమనించవచ్చు, ఎప్పుడు శ్వాసను గమనించవచ్చు. అజప గాయత్రి అంటారు దాన్ని మన శాస్త్రాలలో. శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా ఆ స్థితిలోనే ఉండేవాడు, ఎప్పుడు శ్వాసను గమనిస్తూ ఉండేవాడు ఆయన. అజప గాయత్రి, సోహం అని. సో అది శ్వాసను గమనించాలి. శ్వాస ప్రక్రియ 2 గంటల పైగా ఒకే స్వరం కనుక నడిచింది అంటే ఒకరోజు చూడాలి, 2 రోజులు చూడాలి, 3 రోజులు చూడాలి. అలాగే ఉండింది అంటే రాబోయే ప్రమాదాన్ని ముందే చెప్తా ఉంది మన శరీరం, మన శ్వాస ప్రక్రియ మనకు చెప్తా ఉంది అని గుర్తుపెట్టుకొని పరిష్కారం మార్గంగా ఎవరైనా నిష్ణాతుడైనటువంటి ఆయుర్వేద లేదా యోగా విధానం ద్వారా దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే జీవితాంతం సుఖంగా ఉంటారు. లేదంటే అది వచ్చింది ఒకసారి సరి అయిన వైద్యం సర్జరీ చేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంకా వేరే ఏ వైద్య విధానాల్లో కూడా అది అప్పటికప్పుడు రిలీఫ్ ఇస్తుంది, మళ్ళీ అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతుంది, చివరిలో జీవితాన్ని దుర్భరం చేస్తుంది. సార్, అయితే ఇప్పుడు కొంతమంది ఇంట్లో బూజులు అవి దులుపుతూ ఉంటారు. వాళ్ళకు కూడా కొంతమందికి ఆ బూజులు అవి దులిపే మా క్రమంలో బాగా తుమ్ములు వస్తూ ఉంటాయి. మళ్ళీ కాసేపు అయిన తర్వాత నార్మల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఇంకా వాళ్ళది ఏదంటే ఆ మైండ్ సెట్, నాకు ఈ డస్ట్ ఎలర్జీ అంతవరకే ఉంటుంది. మరి ఇది మనకి సైనసైటిస్ కిందనే పరిగణించవచ్చు అంటారా? తప్పకుండా సైనసైటిస్ అతి తొందరలో సైనసైటిస్గా పరిణతి చెందుతుంది, అది పరిణామం చెందుతుంది. అంటే ఇటు ఇది ఒక దశ నుంచి ఇంకో దశకు ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తుంది. తుమ్ములు బూజు దులిపినప్పుడు మాత్రమే తుమ్ములు వస్తాయి కొంతకాలం. ఆ తర్వాత పొద్దునే ఏదన్నా చల్లటి పదార్థాలు తిన్నా, ఎక్కువగా పొల్యూషన్ చూసినా, ఘాటైన వాసనలు చూసినా, ఏదైనా పువ్వుల నుంచి వచ్చిన పుప్పొడి రేణువులు పోయినా, దుమ్ము పోయినా వస్తూ ఉంటాయి తుమ్ములు. ఆ తర్వాత రాను రాను పెరిగి పెద్దదయ్యి వృక్షం అయిపోతుంది. చివరికి ఈ 5 ఒకదాని వెంట ఒకటి, ఏది అలర్జీ, తుమ్ములు ఫస్ట్, తర్వాత సైనసైటిస్, తర్వాత మైగ్రేన్ వస్తుంది, తర్వాత నిద్రపట్ట సరిగా, తర్వాత యాంగ్జైటీ లేదా డిప్రెషన్. ఒక 5 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఇక్కడ ప్రారంభమైన అలర్జీతో ప్రారంభమైంది, డిప్రెషన్తో ముగుస్తుంది. దీన్ని ఎవరు కూడా చాలా జాగ్రత్తగా, చాలా ఇది సెన్సిటివ్గా చూడాలి. దీన్ని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని, ఇప్పుడే మీరు ఎవరైనా మీ ఇంట్లో ఉన్న ప్రేక్షకులందరికీ చెప్తున్నాను,
ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వరాన్ని చెక్ చేసుకోండి. ఈ ఒక గంటకు ఒకసారి రాసి పెట్టుకోండి. ఈ గంట ఇప్పుడు టైం ఎంత అయింది 4 అనుకోండి, 4 గంటలకి సూర్యస్వరం ఆడుతూ ఉంది, కుడిముక్కు సూర్యస్వరం నడుస్తూ ఉంది. 5 గంటలకి ఏ స్వరం ఉందో రాసుకోండి. అట్లా 8 గంటలు చెక్ చేసుకోండి, 9 గంటలు 10 గంటలైనా చెక్ చేసుకున్నారంటే రోజులో ఏ స్వరం ఎంతసేపు జరుగుతుందనేది చూసుకొని ఒకే స్వరం కనుక 3 గంటల పాటు కంటిన్యూగా జరిగితే జాగ్రత్త పడండి, తస్మాత్ జాగ్రత్త. రాబోయే రోజుల్లో యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ రావడానికి ఆస్కారం 99.99% ఉంటుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏవైతే అబ్జర్వ్ చేయమంటున్నారో శ్వాస అనేది ఇది ఒక్క రోజుతో చూసుకుంటే సరిపోతుంది అంటారా? ఒక రోజు చూసుకుంటే సరిపోతుంది, కావాలంటే 2 రోజులు చూసుకోవచ్చు. అంటే మనకు దీర్ఘకాలికంగా రాబోయేది ఒక రోజులోనే మనకు ఒక రోజులో తెలిసిపోతుంది, మనమే డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఓకే, మనమే చూసుకున్నామంటే మనకు అర్థమైపోతుంది. ఒక రోజు కాకపోతే 2 రోజులు చూసుకోండి, లేదా 3 రోజులు చూడండి, లేదా ఒక వారం కంటిన్యూగా చూడండి, రోజు ఒక 8 గంటలు. అప్పుడు తెలిసిపోతుంది మనకి ఏ రోజు ఎంత స్వరం గంటకు మారుతా ఉందా లేదా. అట్లీస్ట్ 2 గంటల కన్నా మారకుండా ఉంటే ఖచ్చితంగా మనకు ప్రమాదం ఉందని అర్థం. పోతే దీనికి పరిష్కారం యోగా ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. అయితే సార్ ఇంకొక విషయం, ఇప్పుడు ఓన్లీ నేను చెప్పినట్టు ఇవేవైతే సైనసైటిస్ దుమ్ము వల్ల వస్తుంది అని అన్నాము, చాలామందికి స్ట్రాంగ్ స్మెల్స్ అంటే స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కానీ లేకపోతే అగరొత్తులు కానీ ఇంకా ఏవైనా లేదంటే ధూపం వేయడం అలాంటివి కూడా, ధూపము కానీ అగరొత్తులు కానీ ఈవెన్ సబ్బు, మనం వాషింగ్ మెషిన్లో సబ్బు వేసేటప్పుడు కూడా ఆ డిటర్జెంట్ పౌడర్ ఆ వాసనకు కూడా తుమ్ముతో వచ్చే వాళ్ళని నేను చూశాను. చిన్న ఎండాకాలం సుడిగాలి అట్లా వస్తుంది కదా, గాలికి వచ్చిన దుమ్ములో ఇంకా తుమ్ముతూనే ఉండేవాళ్ళని చూస్తాను. అంటే ఏదైనా ఇక్కడ మెయిన్ ఏంటి, ఘాటైన వాసన ఏదైనా సరే, పుప్పొడి, ధూళి రేణువులు, అంటే పొల్యూషన్లో ఉండేటివి. తర్వాత ఏసీలో పడుకున్నా కూడా పెరుగుతుంది, చల్లటి పదార్థాలు ఏదైనా తిన్నా కూడా బాడీలో రియాక్ట్ అవుతుంది బాడీ దానికి. ఆ సెన్సిటివిటీ ఓవర్ సెన్సిటివ్ అయిపోయి ఉంటాయి. ఈ సైనస్ ఉంటుంది, ఇది ఫిల్టర్స్ అనమాట, 4 ఉంటాయి ఇక్కడ, యాక్చువల్గా 8 ఉంటాయి, 6 ఉంటాయి. బట్ మేజర్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అవి ఫిల్టర్స్, మన ఫిల్టర్స్ అవే, టెంపరేచర్ రెగ్యులేటర్స్ కూడా అవే. ఓకే, మనం తీసుకునే గాలిని ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన గాలిని లోపలికి పంపిస్తాయి. చాలా మెకానిజం ఉంటుంది అక్కడ. సో లేదంటే ఊపిరితిత్తులు పాడైపోతాయి. అందుకని ఇవి 2 గనక వాటిల్లో ఇన్ఫెక్షను, ఎలర్జీ ఎక్కువ రోజులు గనక కంటిన్యూ అయితే వీటిల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. అవి సైనసైటిస్ అనేది, సైనస్లో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత సైనసైటిస్ అని పేరు పెడతారు. అంతకుముందు తుమ్ములు వచ్చేటప్పుడు అలర్జీ అనే పేరు ఉంటుంది. కానీ వ్యాధి ఒకటే, 5 వ్యాధులుగా పరిణామం చెందుతుంది అది. సో దీనికి పరిష్కారం చాలా ఇంపార్టెంట్. ఓకే, దాని గురించి మనము మాట్లాడదాం. అండ్ సార్ ఇంకొకటి, ఇప్పుడు ఈ సైనసైటిస్లో మనం చెప్పినట్టు దుమ్ము, ధూళి, స్ట్రాంగ్ స్మెల్స్, ఇవి కాకుండా ఇంకా మీరు గ్రంథులు ఏవైతే చెప్పారో సైనస్ గ్రంథులు మన కంటిపైన ఎంతవరకు వాటి ప్రభావం పడుతుందంటారు? ఖచ్చితంగా కళ్ళు, ముక్కు, చెవి, గొంతు వీటన్నిటిపైన ప్రభావం పడుతుంది. ఓకే, ఈఎన్టీ మొత్తం ఈ సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆ ప్రభావం ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్, కళ్ళకు సంబంధించిన వాటి ఈ బోన్స్ ఇక్కడ ఖచ్చితంగా కళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది, నోస్ ఎఫెక్ట్ అవుతుంది, చెవులు ఎఫెక్ట్ అవుతాయి, గొంతు కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వాటి లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చెప్పండి. ఇప్పుడు కళ్ళకు ఎలాంటి లక్షణం కనిపిస్తుంది మనకి? ఇప్పుడు స్టార్టింగ్ ఈ ఇన్ఫెక్షన్ కనుక ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందోనమ్మా, ఆ స్టార్ట్ అయిన ఇన్ఫెక్షను ఎక్కువ రోజులు కొనసాగడం వలన ఇది లోపల ఉన్నటువంటి వెరీ మైన్యూట్ నర్వ్ సిస్టమ్, ఇప్పుడు మెదడుకి, కళ్ళకి కానీ, మెదడుకి, చెవులకి కానీ, పంచేంద్రియాలలో అన్ని ఇంద్రియాలు ముఖంలోనే ఉంటాయి. జ్ఞానేంద్రియాలలో చర్మము ఉంటుంది, కళ్ళు ఎన్నే ఉంటాయి, చెవులు ఎన్నే ఉంటాయి,
ముక్కులో ఎన్ని ఉంటాయి, నాలుక ఎన్ని ఉంటుంది. అవును. సో జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా బ్రెయిన్కి కనెక్టివిటీ ఉంటాయి. అది బయో ఎనర్జీ మూవ్ అవుతూ ఫిజియలాజికల్ ఫంక్షనింగ్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ కమ్యూనికేషన్ ద్వారా బ్రెయిన్ నుంచి ఈ పంచేంద్రియాలకి కనెక్టివిటీ ఉంటుంది. అది ఇట్ ఈస్ వెరీ మైన్యూట్, ఇట్ వైటల్ లెవెల్లో జరుగుతుంది. అది వైటల్ ఫోర్స్ అంటారు. ఫిజియలాజికల్ ఫంక్షనింగ్ అంతా చేసేది ప్రాణశక్తి. ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి పంచప్రాణాలలాగా. ఇది లోతైన సబ్జెక్టు. పంచప్రాణాలు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చాలా లోతుగా చెప్పాలి. అయితే ఈ పంచప్రాణాలు ఫిజియలాజికల్ ఫంక్షనింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఉదాన వాయువు పనిచేస్తుంది. ఈ ఉదాన తర్వాత కూర్మ వాయువు, కృకుర వాయువు, దేవదత్త వాయువు, నాగవాయువు, నాగ, కూర్మ, కురుకుర, దేవదత్త, ధనుంజయ. ఈ 5 ఉపవాయువులు కళ్ళు ఆర్పడానికి, తర్వాత త్రేన్పులు రావటానికి, ఆవులింతలు రావటానికి, ఎక్కిళ్ళు రావటానికి, ఇవన్నీ వాయువు ఫంక్షనింగ్ అంతా కూడా ఉప ప్రాణాలు చేస్తూ ఉంటాయి. మెయిన్గా ఉదాన వాయువు ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. సో ఆ యొక్క ప్రాణశక్తి, ఉదాన ప్రాణం, ఆ ప్రాణశక్తి బ్రెయిన్ నుంచి కనెక్టివిటీ లేకుండా బ్లాక్ చేస్తుంది ఈ సైనసైటిస్. ఓకే. సో ఎనర్జీ బ్లాక్, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఓన్లీ ద వే యోగిక్ వే అండ్ మెడిటేషన్ ద్వారా ఎనర్జీని తీసుకుంటే ఇక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ అయినాయంటే ఆ కళ్ళకు సంబంధించినటువంటి సమస్య పోతుంది. ఇది కూడా పోతుంది. ఇది ఎనర్జీ వర్క్ అంటే ధ్యానం ద్వారా జరుగుతుంది, తర్వాత శ్వాసమధ్యాస ద్వారా జరుగుతుంది, తర్వాత యోగ ప్రక్రియలు, క్లీనింగ్ ప్రాసెస్. నేనైతే క్లెన్జింగ్ ప్రాసెస్ జలనేతి, సూత్రనేతి ద్వారా చేస్తాను. తర్వాత కొన్ని ప్రాణాయామాలు చెప్తాను. ప్రాణాన్ని ఆయామం చేసుకోవడం అంటే టు ఎక్స్టెండ్ ద ఎనర్జీ. ద ప్రాణ మీన్స్ వైటల్ ఫోర్స్, టు ఆయామ మీన్స్ టు ఎక్స్పాండ్ ఆర్ టు ఎక్స్టెండ్. ఈ ప్రాణాన్ని అంటే ప్రాణశక్తిని, వైటల్ ఫోర్స్ని ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేసుకుంటామో బై ద యోగిక్ ప్రాక్టీసెస్లో, ఈ మొత్తం నర్వస్ సిస్టమ్, ఈ బ్రెయిన్కి, ఈ కండ్లకి, బ్రెయిన్కి, చెవులకి, వీటికి ఉన్నటువంటి ఆయా ఎలక్ట్రోమాగ్నెటిక్ కమ్యూనికేషన్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయిపోతాయి. ఓకే. ఆ బ్లాక్స్ ఉండడం వల్ల కంటి సమస్యలు కానీ, సైనస్ వలన, ఏ సమస్య వలనైనా కూడా, ఒక సమస్య వచ్చింది అంటే దానికి ఎనర్జీ పాస్ అవ్వలేదు సరిగా, ఏదైనా ఒక ఫంక్షన్ మందించడం కూడా జరగచ్చు. సో ఏ అవయవమైనా కూడా దాని కరెక్ట్గా దాని డ్యూటీ అది సరిగా చేయలేదంటే దానికి బలం అందడం లేదు, శక్తి అందడం లేదు, ఎనర్జీ ఎక్కడో బ్లాక్ ఉంది, ఎక్కడో అడ్డంకి ఉంది. ఆ అడ్డంకిని తొలగిస్తే ఎనర్జీ కరెక్ట్గా పాస్ అయిందంటే ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది. దిస్ ఈజ్ ద సింపుల్ లాజిక్. సో దీనికి ముఖ్యంగా పరిష్కార మార్గం నేను ఏది చెప్తానంటే, యోగా ద్వారా జలనేతి అనే ఒక ప్రక్రియ ఉంది. సూత్రనేతి, నేతిలో జలనేతి, ఘృతనేతి, సూత్రనేతి, క్షీరనేతి, ఇలా కషాయనేతి, రకరకాలైన నేతులు ఉన్నాయి. వీటి ద్వారా కొంచెం నేతి పాట్ అనేది దొరుకుతుంది. సైనసైటిస్ ఉన్నవాళ్ళు మీరు చేయొద్దు, డైరెక్ట్గా గురువు ఆధ్వర్యంలో, ఎవరైనా ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలోనే చేయాలి ఇది. కాకపోతే నేను చేసే విధానాన్ని చెప్తున్నాను. నా దగ్గర ఒకవేళ నాకు కాల్ చేసినా కూడా నేను ఒక రోజులో నేర్పించేస్తాను. అది చిన్న ప్రక్రియ. నీళ్లు ఒక 10 నిమిషాల్లో, ఒక గంటలో నేర్పించేస్తాను. సార్, అయితే ముందుగా ఇది ఏ వయసు వారు చేయొచ్చు అంటారు? అది క్లారిటీ. జలనేతి 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేయొచ్చు. ముందే చెప్పుకున్నాం మనం. 12 సంవత్సరాల వరకు పిల్లలకు ముక్కు దిబ్బడున్నా ఎట్లున్నా కూడా పట్టించుకోవద్దు పెద్దగా. 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఖచ్చితంగా పట్టించుకోవాలి. జలనేతి చేపించాలి, సూత్రనేతి చేపించాలి. 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా ముసలి వాళ్ళైనా కూడా చేయొచ్చు. ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు, స్త్రీలు అయినా చేయొచ్చు, పురుషులైనా చేయొచ్చు, పిల్లలైనా చేయొచ్చు, వ్యాధిగ్రస్తులైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. బట్ సరైన పర్యవేక్షణలో, సరైన ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో చేయాలి. నేతి పాట్ అనేది దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది ఇప్పుడు. తర్వాత క్యాథెటర్, సూత్రనేతి క్యాథెటర్ అని వెతికితే ఆన్లైన్ షాపింగ్లో దొరుకుతుంది. అవి 2 తెచ్చుకొని పెట్టుకోవాలి. కొంచెం సైంధవ లవణాన్ని కలిపిన గోరువెచ్చటి నీళ్లు, లూకోమ్ వాటర్ అంటారు, గోరువెచ్చటి నీళ్లు
మరీ వేడి లేకుండా చర్మానికి తగిలితే కొంచెం వెచ్చగా తగిలే విధంగా నీళ్లు కాంచుకొని అందులో సైంధవ లవణం రుచికి సరిపడంతగా నోట్లో వేసుకుంటే మరీ ఉప్పుగా లేకుండా మరీ తక్కువ కాకుండా కొంచెం ఉప్పుగా ఉండే విధంగా వేసుకొని కొమ్ము చెమ్ము నేతి పాటు అనేది కొమ్ము ఉంటుంది, కొమ్ము చెమ్ములాగా ఉంటుంది, ఇలా పోస్తుంది, లోపల రంధ్రం ఉంటుంది, ఇలా పోస్తుంది. అప్పుడు ఈ ముక్కులో పెట్టుకొని ఒక 45 degrees ముందు కొంగి ఒక 45 degrees ఇట్లా తిప్పితే ముక్కులో పెట్టి ఇట్లా ఎత్తినామంటే ఈ ముక్కులోంచి నీళ్లు వస్తాయి. అంటే ఉప్పు నీళ్లతోటి ఇవంతా కడుక్కునే విధానం అంతే. మన పండ్లు ఎటు దొంగటం, ముక్కు దొంగకోవడం, ఫ్లూయిడ్స్ ఉన్నాయో అవి క్లెన్స్ అయిపోతాయి. సో అదంతా అక్కడ సాలిడిఫై అయి ఉంటుంది. అదంతా కూడా ఈ లిక్విడ్ అంతా మనం టాబ్లెట్స్ వేసుకొని అట్లా ఇట్లా తగ్గించుకుంటాం కదా జలుబు, సాలిడ్ అయి ఉంటుంది ఆ లిక్విడ్ అంతా కూడా. ఆ సాలిడ్ అయినటువంటి అదంతా ఇక్కడ సైనస్లో ఇరుకుపోయి అక్కడ ఇన్ఫెక్షన్ తెప్పిస్తుంది. సో దాన్ని మెల్లగా రోజు మనం జలనేతి చేయడం ద్వారా చేయాలి. ఇంకా ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి? తర్వాత సూత్రనేతి అనేది ఆ క్యాథెటర్ చెప్పాను కదా, అది ఒక ముక్కులో లోపలికి పెట్టి నోట్లో నుంచి తీసి ఇక్కడ ఆ సెన్సిటివిటీ పోవడానికి, బాగా సెన్సిటివిటీ ఉంటాయి, ఆ చిన్న వాసన అయినా కూడా తుమ్ములు వస్తాయి, బాగా సెన్సిటివ్ అయిపోయి ఉంటాయి. ఆ మెంబ్రెయిన్ వచ్చేసి పాలిప్స్ లాగా ఉబ్బడము లోపల ఆ ముక్కు లోపల పొరలో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆ సెన్సిటివిటీని తగ్గించడం కోసం సూత్రనేతిని చేయాలి. ఆ వెడల్పు వాపు వచ్చి లోపల బల్జయి ఇది కూడా అయి ఉంటుంది, కొంచెం వాపు వచ్చి ఆ రంధ్రం కూడా తక్కువ అయిపోయి ఉంటుంది. దాన్ని సరైన విధానంలోకి తీసుకురావడానికి సూత్రనేతి చాలా ఉపయోగపడుతుంది. సో సూత్రనేతి ఈ 2 ముక్కుల్లో చేసుకోవాలి, జలనేతి కూడా 2 ముక్కుల్లో చేసుకోవాలి. అది చేసిన తర్వాత కొన్ని ప్రాణాయామాలను ముఖ్యంగా చేయాలి. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజులు కూర్చొని నిలబడి ఇట్లా ఒక ముక్కులో అలా కొన్ని యాక్టివ్ ఎగ్జలేషన్ చేసే బ్రీతింగ్స్ ఉన్నాయి. అవి నిలబడి వంగి చేయాలి, తర్వాత మార్జలాసనంలో చేయాలి, తర్వాత పర్వతాసనంలో చేయాలి, తర్వాత మకరాసనంలో చేయాలి. కొన్ని ఆసనాలలో బ్రీతింగ్ చేయాలి. దాని తర్వాత కపాలభాతి, భస్త్రిక లాంటి ప్రాణాయామాలు చేసుకొని ఆ తర్వాత అనులోమ విలోమ ద్వారా ఈ అంతా కొంచెం ఇన్బ్యాలెన్స్ అయి ఉంటుంది, దాన్ని మళ్ళీ బ్యాలెన్స్లోకి తీసుకుని వస్తే ఒకరోజు ప్రాక్టీస్ అలా ఒక 40 days కనుక చేస్తే కంప్లీట్గా తగ్గిపోతుంది. జీవితంలో మళ్ళీ ఆ సైనసైటిస్ అనేది మనకు రాదు. ఒకవేళ ఏదైనా సందర్భంలో మళ్ళీ వచ్చినా మనం వారానికి ఒకసారి, అంటే ఎక్కువగా ఇట్లా పోయి వచ్చినాము, పొల్యూషన్లో పోయి వచ్చినాము, అప్పుడు ఇంటికి వస్తేనే ఈవినింగ్ అది చేసుకొని, లేదంటే పొద్దున్నే లేచి మన పనులు ఏ విధంగా దొంగకుంటామో అదేవిధంగా జలనేతి చేసుకొని ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నామంటే మనకు కంప్లీట్గా తగ్గిపోయాం, మళ్ళీ రాదు. సో ఆ విధంగా ఏమీ లేకుండా ఉన్నా కూడా, బాగున్నా కూడా ఒక అది అప్పుడప్పుడు చేస్తూ ఉంటే క్లెన్జింగ్ ఉంటుంది, కళ్ళు బ్రైట్గా ఉంటాయి. కళ్ళు ఇక్కడ ఉన్న బ్లాక్ కలర్ ఉంటుంది లేడీస్కి చాలా మందికి, ఆ బ్లాక్ కలర్ పోతుంది, ముఖం తేజస్సు అవుతుంది, ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది, ఫేషియల్ మజిల్స్ ముడతలు రావు తొందరగా, వయసు మీద పడదు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ జలనేతి నేతి క్రియ. సో జబ్బు ఉన్నవాళ్ళు చేసుకుంటే జబ్బు పోతుంది, జబ్బు లేని వాళ్ళు చేసుకుంటే థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. మాస్టర్ గ్లాండ్ ఇది, థైరాయిడ్, ఈ పిట్యూటరీ అనేది, దాని ద్వారానే కదా మొత్తం అన్నిటికీ ఆర్డర్స్ పోయేది. థైమస్ కానీ, థైరాయిడ్, పారాథైరాయిడ్ కానీ, థైమస్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, అడ్రినల్ గ్లాండ్స్ కానివ్వండి, టెస్టిస్ కానివ్వండి, ఓవరీస్ కానివ్వండి, అన్నీ ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అంతా కూడా పిట్యూటరీ అదుపాజ్ఞలో ఉంటుంది. అందుకనే దాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. అది ఆజ్ఞలు ఇచ్చేది, కమాండ్స్ ఇచ్చేది అనమాట. అది కూడా యాక్టివేట్ అవుతుంది, థర్డ్ యాక్టివేట్ అవుతుంది.
ఫేస్ గ్లో వస్తుంది, కళ్ళ కింద నల్లచారలు పోతాయి, నిద్ర బాగా వస్తుంది. ఇంకేం కావాలి? అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సైనసైటిస్ గురించి, దాటి నివారణ మార్గాల గురించి, వాటి లక్షణాల గురించి చాలా చక్కగా, అండ్ యోగా ద్వారా దీన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు అనే దాని గురించి కూడా చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.